సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్ కి ఇప్పటి వరకు 4 లేఖలు రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా మిగతా 3ంటిని ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసింది. సింధు జలాలు నిలిపివేసే పాక్ లో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ లేఖలో పేర్కొంది పాకిస్తాన్. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని తెలిపింది. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పాక్ తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అని మోదీ తేల్చి చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది.